హాయ్ వ్యూవర్స్, ఈరోజు కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేయాలనుకుంటున్నాము. దానికి ఈరోజు ఒక ఐటెం తయారు చేయాలనుకుంటున్నాము. ఎలా తయారు చేస్తాము మీరు కూడా క్లాత్స్ చుట్టి దాన్ని కొప్పుగా యూజ్ చేసేవాళ్ళు. ప్రజెంట్ అయితే మనకి రెడీమేడ్గానే కొప్పులు దొరికేస్తున్నాయి. ఈరోజైతే నేను సింపుల్గా బ్యాంగిల్తో కొప్పు తయారు చేసి ఎలా హెయిర్ స్టైల్ చేసుకోవాలో చూపిస్తాను. కావాల్సిన 2 ఐటమ్స్. ఫస్ట్ థిక్గా ఉండే బ్యాంగిల్ ఒకటి తీసుకోవాలి. నేనైతే ఇలాంటి బ్యాంగిల్ తీసుకుంటాను. మీరైతే మీతో థిక్గా ఉండే బ్యాంగిల్ ఉంటే తీసుకోండి. అలాగే ఒక లాంగ్ క్లాత్ తీసుకోవాలి. ఒక లాంగ్ క్లాత్ కట్ చేసి తీసుకోవాలి. మీరు ఎంత థిక్గా ఉన్నా తీసుకోవచ్చు. మనం దానికి రొటేట్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం లాంగ్గా ఉండేట్టు తీసుకోండి. ఇంత లెంతీగా అయితే తీసుకోవాలి. నేనైతే మీకు ఎలా ఫోల్డ్ చేసి చుట్టాలో చూపిస్తాను. ఫస్ట్ మనం తీసుకున్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా థిన్గా ఉండేట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2గా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే మనం దానికి చుట్టేటప్పుడు బాగా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. అలాగే ఈజీగా చుట్టుకుంటుంది. ఇలా లాంగ్గా ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఇలాగా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటే మనం బ్యాంగిల్లోంచి వేసి తీయడానికి కంఫర్ట్గా ఉంటుంది. చూడండి, మనం తీసుకున్న బ్యాంగిల్కి ఇలా చుట్టుకోవాలన్నమాట. జస్ట్ కొంచెంగా చుట్టుకుంటూ బ్యాంగిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా రోల్ చేసుకోవాలి. చూసారు కదా, జస్ట్ సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటిది మనం వేసుకున్నాక కూడా జడలో చూడడానికి అందంగా ఉంటుంది. కొప్పు వేసిన తర్వాత ఎక్సెస్ పార్ట్ ఉంటుంది కదా, నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ముడి వేసుకుంటే అంతే, మనం తయారు చేసుకున్న కొప్పు రెడీ. ఇప్పుడైతే హెయిర్ స్టైల్ ఎలా వేయాలో చూపిస్తాను. ముందుగా ఫ్రంట్ హెయిర్ స్టైల్ వేసుకుందాము. ఎలా వేయాలో చూపిస్తాను, దాన్ని చూసి ఫాలో అవ్వండి. ఫస్ట్ నేను చూపిస్తున్న విధంగా పాపిడి తీసుకోవాలి. పాపిడి తీసుకొని బాగా దూకొని అక్కడ ఫ్రంట్ హెయిర్లో కొంచెం పార్ట్ తీసుకొని దాన్ని ఇప్పుడు మనం రోల్ చేసుకోవాలి. అలాగే స్టెప్ బై స్టెప్ మొత్తం హెయిర్స్ రోల్ చేసుకుంటూ దాన్ని పెట్టి స్లైడ్ వేసుకోవాలి. చూడండి, ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకొని మొత్తం ఒక చోట పెట్టి స్లైడ్ వేసుకోవాలి. బాగా స్టిఫ్గా వేసుకోవాలి, అప్పుడే అది ఊడిపోకుండా ఉంటుంది. సేమ్ రైట్ సైడ్ కూడా ఇలాగే తీసి స్టెప్ బై స్టెప్ రోల్ చేసుకొని మొత్తం కలిపి ఒక సైడ్గా పిన్ పెట్టాలి. స్టిఫ్గా పెట్టండి, అప్పుడే అది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం హెయిర్స్ తీసుకొని బాగా కోమ్ చేసుకొని ఆ మొత్తం హెయిర్స్ కలిపి రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఒక పోనీ టైల్ వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం ఫస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ కొప్పు, ఆ కొప్పుని తీసి దీని హెయిర్స్ లోపల నుంచి తీసి కొప్పు సెట్ చేసుకోవాలి. కొప్పు సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొప్పు మీదుగా హెయిర్స్ తీసి అలాగే స్ప్రెడ్ చేసుకొని కోమ్ చేసుకోవాలి. కోమ్ చేసుకొని ఒక లాంగ్ థ్రెడ్, బ్లాక్ థ్రెడ్ తీసుకుంటే బాగుంటుంది. ఏదైనా థ్రెడ్ తీసుకొని నా దగ్గర ఉన్న థ్రెడ్తో నేను కొప్పు పైన నుంచి హెయిర్స్ లోపలికి పెట్టి టైట్గా లాగేయాలి. అప్పుడు కొప్పు అనేది సపరేట్గా కనబడుతుంది. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా థ్రెడ్ వేసి టైట్గా కట్టుకోవాలన్నమాట. లాస్ట్ మొత్తం మిగిలిన హెయిర్స్ మొత్తం కిందకి తీసి కోమ్ చేసుకొని దాన్ని స్టెప్ బై స్టెప్ అల్లుకుంటూ రావాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా అల్లుకోండి. కింద సైడ్ నుంచి జడ వేయడం వల్ల జడ చూడడానికి అందంగా పొడుగ్గా బాగుంటుంది. నేను చూపిస్తున్న మెథడ్లో ఫాలో అవ్వండి. చూడండి, నేను వేసిన హెయిర్ స్టైల్ అయితే ఇలా.
నేనైతే కొప్పుకి 2 రోల్స్ వచ్చేట్టు ఫ్లవర్ తీసి కట్ చేసుకున్నాను. నేను తీసుకున్న ఫ్లవర్స్ 2 రోల్స్ వచ్చేట్టు రోల్ చేసుకొని దానికి స్లైడ్ పెడుతున్నాను. ఎలా వచ్చిందో చూడండి. ఫైనల్లీ హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయింది. నేనైతే నాతో ఉన్న ఐటమ్స్తో జడబిళ్ళలతో జడని డెకరేట్ చేశాను. ఎలా వచ్చిందో కింద కమెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.